హలో ఫ్యామిలీస్, సమ్మర్ సీజన్ కూడా అయిపోతుంది కదా. ఈ రెసిపీ పుల్ల మామిడికాయతో పులిహోర చేస్తున్నా. ఫస్ట్ ఒక కప్పు రైస్ తీసుకొని ఉడికించుకొని చక్కగా పలుకులు వచ్చేటట్టుగా ఉడికించుకొని పక్కగా పెట్టుకోవాలి. తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, అల్లం తురుగు, కరివేపాకు, మామిడి తురుగు చేసి పక్కకు ఉంచుకున్న తర్వాత బాండీ పెట్టి కళాయి వేసి ఇవన్నీ పదార్థాలు ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ లాగా వేపిన తర్వాత ఉప్పు, పసుపు వేసి మళ్ళీ కలపాలి. లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, లేదంటే అన్ని పదార్థాలు మాడిపోతాయి. తర్వాత టేస్ట్ కూడా బాగోదు. లో ఫ్లేమ్లో ఉంచుకొని మామిడికాయ, అల్లం తురుగు కూడా వేసి కలిపిన తర్వాత దోరగా వేపిన తర్వాత రైస్ కూడా వేసి కలపాలి. పైనుంచి నిమ్మరసం కూడా పిండుకోవాలి. రైస్ కలిపిన తర్వాత అంత చక్కగా కలుస్తుంది కదా. తర్వాత జీడిపప్పు వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత తగినంత ఉప్పు వేసి కూడా టేస్ట్కి ఉప్పు వేసి కూడా చూసుకోవాలి. అంతా చక్కగా కలిసిన తర్వాత మీ ఫ్యామిలీ తోటి ఇది ఎంజాయ్ చేయండి. పుల్ల మామిడికాయ వేసాం కాబట్టి ఈ పుల్ల మామిడికాయ పులిహోర ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బాయ్. ఇంకొక డిష్తో ఉంటాను. ఓకే.